తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ సీట్ అలాట్మెంట్కి సంబంధించి మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, సీట్ వచ్చిన తర్వాత మనం సెకండ్ లాంగ్వేజ్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి. సో ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఎట్లా చేయాల్సి ఉంటుంది అండ్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఎట్లా చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్ లోపల ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒకసారి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనం అక్నాలజ్మెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్మెంట్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మనం అయితే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నాం. మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఒకసారి కాలేజ్ లోపల జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనే ఒక డౌట్ అయితే వస్తుంది. కాబట్టి నేను స్కాలర్షిప్ సంబంధించిన వీడియో కూడా చేసిన, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. ఫస్ట్లీ మనం తెలంగాణ దోస్త్ 2025 అఫీషియల్ వెబ్సైట్ రావాల్సి ఉంటుంది. అండ్ ఏ బ్రౌజర్కి వెళ్ళి మనం సెర్చ్ చేసినా కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావచ్చు. టీఎస్ దోస్త్ 2025 అని చెప్పి సెర్చ్ చేయరి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసేతోటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ కనబడుతుంది, తర్వాత అప్లికేషన్ ఫీ కనబడుతుంది, తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి కనబడుతుంది. సో మనం థర్డ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ నెక్స్ట్ పేజ్ లోపల మనం దోస్త్ ఐడి ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. అండ్ మనం ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు దోస్త్ పిన్ అనేది ఆల్రెడీ మన మొబైల్ నెంబర్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ పిన్ ఎంట్రీ చేసి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది. సైన్ ఇన్ కొట్టుడుతో మనకి పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. హోమ్ అని చెప్పి మీకు ఇక్కడ చూపెడుతుంది. అండ్ వెల్కమ్ టు దోస్త్ 2025-26 అని చూపెడుతుంది. ఇక్కడ మనకు దోస్త్ ఐడి కనబడుతుంది. అండ్ దాని తర్వాత అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల స్పెషల్ ఫేస్ అలాట్మెంట్స్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. అండ్ దాని తర్వాత కింద నీకు కంగ్రాచులేషన్స్ డియర్ అని చెప్పి నీ పేరు వస్తుంది. దాని తర్వాత నీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు నీకు ఏ బ్రాంచ్లో ఏ కోర్స్లో సీట్ వచ్చింది, ఏ మీడియంలో సీట్ వచ్చింది అని చెప్పి వస్తుంది అన్నట్టు. అండ్ ఇవన్నీ మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం అయితే క్లిక్ సెకండ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్ని మనం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నీకు సీట్ వస్తేనేమో ఇట్లా చూపెడుతుంది, సీట్ రాకపోతే నాట్ అలాటెడ్ అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. నీకు సీట్ వస్తే మాత్రం మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సెకండ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ దాని తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నీకు వెబ్సైట్ ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ అవుతుందో నీకు కాలేజ్ కోర్సు మీడియం అయితే చూపెడుతుంది. మనం ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్. సో ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లాంగ్వేజెస్ చూపెడుతుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అని చెప్పి. సో ఇక్కడ మనం సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనుతోటే మనకు ఇట్లా అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ యూజీ 2025-26 అని చూపెడుతుంది. దోస్త్ ఐడి చూపెడుతుంది, నీకు నీ నేమ్ చూపెడుతుంది, దాని తర్వాత నీ జెండరు, దాని తర్వాత నీ ఇంటర్మీడియట్ ఏ బోర్డు, నీ ఫాదర్ నేమ్ ఏంది, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏంది అని చెప్పి నీ డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది అన్నట్టు. చూపెట్టి నీకు అలాట్మెంట్ ఎక్కడైంది అని చెప్పి కాలేజ్ డీటెయిల్స్ అయితే చూపెడతాయి. యూనివర్సిటీ నేమ్ కావచ్చు, కాలేజ్ నేమ్ కావచ్చు, ఫీ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అలాట్మెంట్ ఆర్డర్ లోపల చూపెడుతుంది. అండ్ ఈ పేజ్ నేను స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కింద ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటెడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ అట్లాంటి అథెంటికేషన్ కానీ ఎట్లాంటి సైన్స్ అవసరం లేదు అని చెప్పి చూపెడుతుంది. కింద ప్రింటెడ్ అని చెప్పి సో ఏ డేట్ రోజు ప్రింట్ చేసారో ఆ డేట్ అయితే చూపెడుతుంది. కిందను నీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో అలాట్మెంట్ ఆర్డర్ లోపల కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ మీద కొట్టి దీన్ని నువ్వు సేవ్ అయితే చేసుకొని ప్రింట్ అవుట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, అలాట్మెంట్ ఆర్డర్ అంటాం, అలాట్మెంట్ లెటర్ అంటాం. ఓకేనా. ఇది అలాట్మెంట్ ఆర్డర్. దీన్ని నువ్వు సేవ్ చేసి పెట్టుకోవాలి. ప్రింట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది నీకు ఆ కాలేజ్లోనే వచ్చింది అని చెప్పి చూపెట్టడానికి ప్రూఫ్. నీకు ఏ కాలేజ్లో వచ్చిందని తెలుసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్ చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో వాళ్ళకి కూడా మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఈ అలాట్మెంట్ ఆర్డర్తోనే తెలుస్తుంది. అండ్ ఏ ఫేస్లో సీట్ వచ్చింది అనేది కూడా మనకు డీటెయిల్గా ఇందులోపల మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ దెన్ మనకి సో మనం ఏంటంటే ఆఫ్టర్ దట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఎయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుడుతోటే మనకు ఇట్లొస్తది. ఆర్ యూ ష్యూర్? డూ యూ వాంట్ టు సెల్ఫ్ రిపోర్ట్ ఆర్ కన్ఫర్మ్ ద సీట్ అంటది. నువ్వు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నావా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఓకే అని కొట్టాలి. ఓకేనా. ఓకే అని కొట్టుడుతోనే నీకు ఇట్లా పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. ఇందులోపల నీకు దోస్త్ ఐడీ వస్తది. ఓకేనా. దోస్త్ ఐడీ నీదేనా కాదా చెక్ చేసుకో. హాల్ టికెట్ నంబర్ వస్తది. స్టూడెంట్ నేమ్ నీ పేరొస్తది. నీ డేట్ ఆఫ్ బర్త్ వస్తది. నీ మొబైల్ నంబర్ వస్తది. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమంటది. ఓకేనా. సో, ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఓకేనా. సో, ఇక్కడ మనకు ఎంత అమౌంట్ పే చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ఎంత అమౌంట్ పే చేయాలని చెప్పి ఇక్కడ చూపెడతది. అండ్ ఇక్కడ 0 ఎందుకు చూపెడుతుంది అనంటే మనకు సో, ఇది స్పెషల్ ఫేజ్ లోపల గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చినోళ్ళందరికి గూడా స్పెషల్ ఫేజ్ అని గాదు. గవర్నమెంట్‌లో సీట్ వస్తే రూ. 0 ఉంటాయి. ప్రైవేట్‌లో అయితే అరౌండ్ 500 దాకా రూపీస్ అయితే ఉంటాయి. అండ్ ప్రైవేట్ కాలేజ్ లోపల ఎంతుందో చెక్ జేయాలి. ఓకేనా. డిపెండ్స్ ఆన్ కాలేజ్ చేంజ్ అయితా ఉంటది. ఓకేనా. సో, మీ ఏదన్నా రిఫండ్స్ ఉంటే మీ అకౌంట్‌లో పడతాయి కాబట్టి మీ అకౌంట్ మీది మాత్రమే యూజ్ చేయరు అని చెప్పి మనకిక్కడ నోట్ అయితే ఇచ్చిర్రు. అండ్ మనకైతే ఇక్కడ అమౌంట్ అయితే ఏం లేదు. రూ. 0 కాబట్టి మనమైతే డైరెక్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు బై ఎంటరింగ్ ఓటీపీ. ఇక నువ్వు గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తది. ఓకేనా. ఓటీపీ సెండ్ సక్సెస్‌ఫుల్లీ ప్లీజ్ ఎంటర్ ద ఓటీపీ అని అంటది. ఓకే కొట్టి మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది కొట్టాలి. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు మనకి 8థ్ ఆగస్ట్ 2025 8 తారీఖు ఆగస్ట్ 8 తారీఖు దాకా టైం అయితే ఉంది. సో, మీరు తొందరగా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఆన్‌లైన్ లోపల ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరి. ప్రైవేట్ కాలేజ్‌లో వస్తే గవర్నమెంట్ అయితే ఫీ అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం కన్ఫర్మ్ యువర్ సీట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. కన్ఫర్మ్ యువర్ సీట్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. ఇది గవర్నమెంట్ కాలేజ్‌లో వస్తే ప్రాసెస్. ఓకేనా. సో, మనకిక్కడ సీట్ కన్ఫర్మేషన్ అని చెప్పి డియర్ అప్లికాంట్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నీ దోస్త్ ఐడీ అత్తది. దోస్త్ ఐడీ వచ్చి నువ్విక్కడ ఈ కోర్స్‌ని కన్ఫర్మ్ చేసుకున్నావు. ఓకేనా. నీకేదైతే సీట్ వచ్చిందో అలాటెడ్ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నావు అని చెప్పి కాలేజ్ పేరు, కాలేజ్ ఎక్కడుంది అండ్ దాంతో పాటుగా మనకు సో, ఎప్పటిదాకా లైక్ ఏ రోజు కన్ఫర్మ్ చేసుకున్నావు అని చెప్పి కూడా వస్తదన్నట్టు. దాని తర్వాత నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పొస్తది. దాని తర్వాత మనం అక్నాలెడ్జ్‌మెంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ గో గో టు స్టూడెంట్ హోమ్ పేజ్ అని ఉంది కదా! దాని మీద ప్రెస్ చేస్తేనే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది పోర్టల్. ఓకేనా. సో, మనం హోమ్ పేజ్‌కి వస్తామన్నట్టు. ఈ హోమ్ పేజ్‌లో ఆల్రెడీ మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. కావాలంటే నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని తర్వాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకో. దాని తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినావు అని చెప్పి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ ఆన్‌లైన్ లోపల రిపోర్ట్ చేసినట్టుగా అక్నాలెడ్జ్‌మెంటు, అలాట్‌మెంట్ ఆర్డర్ తర్వాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కాలేజ్ కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ చెప్పాల్సి ఉంటది. అండ్ ఇక్కడ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ కూడా మనకు ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వస్తది. ఒకవేళ రాకపోతే రీసెండ్ ఓటీపీ అని అడుగుతాడు. ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ చెప్తే కాలేజ్ లోపల కూడా కన్ఫర్మేషన్ అయితే చేసేస్తారు వాళ్ళు. ఓకేనా. ఇది లాస్ట్ ఫేజ్ పక్కాగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయిర్రి. అండ్ ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఎవరైతే ఓకేనా. సో, ఇది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్. ఇక్కడ మనం అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే అలాట్‌మెంట్ ఆర్డర్ చూపెడుతది. స్క్రోల్ డౌన్ చేస్తే ప్రింట్ ఆప్షన్ వస్తది. ప్రింట్ చేసి పెట్టుకో. అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ కోసం దీని మీద ప్రెస్ చేస్తే మనకిక్కడ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ అని చెప్పి ఒకటొస్తది. అండ్ ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మనకైతే వస్తదన్నట్టు. ఎక్కడ సీట్ వచ్చింది అని వస్తది. దాని తర్వాత కింద ప్రింట్ ఆప్షన్ వస్తది. ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో, నీకు ఏదేది డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అలాట్‌మెంట్ ఆర్డర్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ 2 డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది గవర్నమెంట్‌లో సీట్ వచ్చినోళ్ళకి. ఓకేనా. ప్రైవేట్‌లో సీట్ వచ్చినోళ్ళు కూడా పేమెంట్ చేసిన తర్వాత మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. సో, ప్రైవేట్‌లో సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇది ఫేజ్ 1ది. ఓకేనా. ఫేజ్ 1ది మనకు ఇప్పుడు ఈ ఫేజ్ లోపల ఎంతుంటది ఫీజ్ అనేది తెలవది. మనకు అరౌండ్ ఎంత ఒక 1000 అయితే ఎస్టిమేషన్ పెట్టుకుందాం. బట్ మాక్సిమం మనకు 500-1000 అంతే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మీ కాలేజ్‌ని బట్టి అది వేరీ అయితా ఉంటదన్నట్టు. ఓకేనా. ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కోలా ఉంటది. నువ్వు ఆన్‌లైన్ లోపల సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ అయితే ఫీ పే చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, నువ్వు ఫీ పేమెంట్ కోసం సీట్‌ని కన్ఫర్మ్ చేయడానికి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. మనకిక్కడ పోర్టల్ ఇందాక చెప్పినట్టుగా మనకు ఫీ పేమెంట్ మీద ప్రెస్ చేసుతోటే ఓకేనా. సో, మీరిక్కడ చూసుకుంటే ప్రైవేటోళ్ళదైతే క్లిక్ హియర్ ఫర్ సో, ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉందా? క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ ఇట్లా అయితే ఓపెన్ అయితది. ఓకేనా.
సో, ఇట్లా ఓపెన్ అయితది. ఈ పోర్టల్ లోపల మీకు దోస్త్ ఐడీ వస్తది. దోస్తుకి సంబంధించిన అంటే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబరు, నీ పేరొస్తది, నీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు అండ్ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఎంత అమౌంటు అండ్ దాని తర్వాత నీకు ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయని కూడా చూపెడతది. టీ వాలెటా, లేకపోతే బ్యాంక్ అకౌంటా, ఇంటర్నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డా అనేది చూపెడతది. అందులోపల ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని నువ్వు ఎంటర్ చేయాలి. ఓకేనా. ఓటీపీని ఎంటర్ చేసేతోటి మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేసేతోటి మనకు పోర్టల్ అయితే నేను ఇక్కడ టీ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నా కదా! ఓకేనా. టీ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నా టీ వాలెట్ ఓపెన్ అయింది. అండ్ లేకపోతే నేను నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయితది. సో, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అయితది. నేను టీ వాలెట్‌కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ కొట్టిన. అండ్ దాని తర్వాత నాకు ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఓటీపీ కొట్టిన, సబ్మిట్ కొట్టేసిన. కొట్టుతోటే నాకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. పేమెంట్ సక్సెస్ అవ్వుడుతోటే ఆగమాగం కాకుర్రి, వెయిట్ చేయిర్రి. మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఇక్కడికెళ్ళి మళ్ళా సేమ్ ప్రాసెస్. డియర్ అప్లికెంట్ దోస్త్ ఐడీ అని చెప్పి మన దోస్త్ ఐడీ నీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నావు అని చెప్పి అది, అండ్ ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నావు అని చెప్పి మనకు కన్ఫర్మేషన్. ఓకేనా. సో, సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించిన కన్ఫర్మేషను అండ్ దాని తర్వాత అలాట్‌మెంట్ లెటర్‌ని అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్, అలాట్‌మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటది. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు పోర్టల్ అయితే మళ్ళా ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అలాట్‌మెంట్ ఆర్డర్ ఓపెన్ అయితది. కిందకొస్తే ప్రింట్ ఆప్షన్ ఉంటది. ప్రింట్ తీసి పెట్టుకో. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ కూడా ఓపెన్ అయితది. సో, ఏదంటే అది డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. అండ్ నీకు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఆల్రెడీ వస్తది. మళ్ళా కావాలనుకుంటే సో, రీసెండ్ అయితే కొట్టేసేయరి. సో, ఇట్లా మీరైతే మీ ప్రాసెస్‌ని అయితే కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో, ఇట్లా మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని, కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసి జాయిన్ గార్రి. మళ్ళీ చెప్తున్నా 8థ్ ఆగస్ట్ 2025 అంటే ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇచ్చిర్రు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ కావడానికి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను ఇన్‌స్టాగ్రామ్ లోపల షార్ట్స్ లాగా అప్‌లోడ్ చేస్తా ఉంటా. డూ ఫాలో అస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.